శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ అద్భుతమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోందండి. ఇక్కడ అనుకూలమైనటువంటి మార్పులు ఏమిటి అంటే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచారము అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని ఇస్తోంది, మనోబలాన్ని పెంచుతోంది, సంకల్ప సిద్ధిని తెలియచేస్తుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారము కూడా మీకు అనేక విధాల ధన ఆదాయాన్ని ఇస్తోంది, శత్రువుల్ని తగ్గిస్తోంది, విజయావకాశాలను ఇస్తోంది, అనారోగ్యాన్ని తగ్గిస్తోంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మీకు కార్య సామర్థ్యాన్ని పెంచుతోంది, కార్య నిర్వహణని కూడా చాలా అద్భుతంగా సమర్థవంతంగా మీరు చేసేటట్టుగా చేస్తోంది. ఉద్యోగ జీవితంలో ఇది చాలా అవసరం. మీరు ఏ పనినైతే చేపడుతూ ఉంటారో ఆ పనిని మీరు సమర్థవంతంగా చేయడం వల్ల పై అధికారుల మన్ననలు బాగా పొందుతారు. ఇది చాలా వరకు మేలైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల గారి యొక్క సంచారం కూడా అద్భుతంగానే ఉంది. కాకపోతే
కేతువుతో కలిసి ఉండడము, రాహు గారి దృష్టి ఉండడము పరస్పర విరుద్ధమైన భావాల్ని సూచిస్తోంది. కాబట్టి ఇక్కడ ప్రేమ వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తతో ఉండాలి. ఉండవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలము. అర్ధాష్టమ శని సంచారం కాబట్టి కొన్ని పనులకి అంత వేగవంతంగా ఫలితాలు కనిపించేటటువంటి సమయం కాదు. కాస్త సంయమనంతో ఉండండి. కుటుంబ జీవితం బాగుంది, సంతాన రీత్యా బాగుంది, ధనము మీకు అనుకూలమవుతోంది, ధనం అయితే వస్తోంది, మీకు అనుకూలతగా ఉంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం పెరిగేటటువంటి కాలంగా ఉంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ వివాహాది శుభకార్యాలు కుదరడం ద్వారా గాని, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ద్వారా గాని, ఇలాంటి విషయాలన్నింట్లలోనూ కూడా సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఏ దానికి ఎక్కువగా అధైర్యపడిపోవద్దు, అలాగే అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించవద్దు అని 2 విధాలుగాను తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తతో ఉండడమే మీ కర్తవ్యంగా ఇప్పుడు తీసుకోవాల్సింది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారం వ్యయస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత కొంచెం మానసికమైనటువంటి బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి. యోగా చేయడం ద్వారా, దక్షిణామూర్తి శ్లోకాలు ఎక్కువగా పఠన చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ మీరు ఎదుర్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.